యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దేవుడు మన పక్షాన్ని చేయబోతున్న కార్యముల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఏం కనిపెట్టాలి దేవుని సన్నిధిలో? ఎలా కనిపెట్టాలంటే మొట్టమొదటిది ఏం కనిపెట్టాలి చెప్పాలి? విశ్వాసమును కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసములో దేవుని కొరకు నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. We should not lose our faith. పౌలు అంటున్నాడు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. ఈరోజు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఈరోజు నీ విశ్వాసంలో నువ్వు నిలబడగలుగుతున్నావా? విశ్వాసంలో ప్రభువు చేయబోతున్న కార్యాల కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? రెండవది దేవుని చిత్తమునకు నీవు అప్పగించుకో. దేవుని చిత్తమునకు విధేయత చూపించు. దేవుని నీ పక్షాన చేయబోతున్న మేలు కొరకు నువ్వు ఆయన కొరకు ఎదురు చూడు. దేవుడు ద్వారములు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, ఆత్మీయంగా నువ్వు బలపరచబడు. స్ట్రెంగ్త్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైన నీ జీవితమును బలపరచు. ఇదిగో నా దేవుని సన్నిధిలో నేను బలముగా నిలబడాలి. ప్రభా, అపవాది కలుగు చేస్తున్న ఈ బలహీనత, మనుషుల ద్వారా వస్తున్న ఈ బలహీనతలు, ఆత్మ సంబంధంగా వస్తున్న నిరుత్సాహములు ఎదిరించే శక్తిని నువ్వు నాకు అనుగ్రహించని దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడి ఆత్మీయ స్థితిలో బలంగా ఉండు. దేవుడు అంటాడు కదా, నీ పక్షాన్ని దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిపోతున్నాడు. ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన రక్షణ దుర్గమైన వాడు, మన ప్రాణ దుర్గమైన వాడు, నువ్వు కాపాడగలిగినవాడు ఆయన. కాబట్టి నా ప్రేమ దేవునికి పడారా, మన హృదయాలు ప్రభువుకు అప్పగిద్దాం. ప్రభువా, ఈ 3 సంగతులు నా జీవితంలో జరుగునట్లుగా నాకు సహాయం చేయి. నేను ఆ విధంగా నీ కొరకు పట్టుకున్నట్లుగా సహాయం చేయని దేవుడి పాదాలు పట్టుకుందాం. దేవుడు పరిశుద్ధ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించునుగా.